హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కాశీరత్నం. ఈరోజైతే చిన్న వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను. లాస్ట్ వెనస్డే రోజు అంటే నవమి రోజు తీసిన వ్లాగ్ అండి. ఆ రోజు చక్కెర పొంగలి ప్రసాదంగా చేసి అమ్మవారికి పెడుతున్నానమాట. నేను ఏ విధంగా చేస్తాను ఏంటి అనేది వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా కడాయి పెట్టుకున్నానండి. కొంచెం గీ వేసి పెసరపప్పు ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటున్నాను. అలా పెసరపప్పు పక్కన పెట్టుకున్నాను అనమాట. కుక్కర్లో రైస్ వేసి మనం ఉడికించుకోవాలి. సో ఇదే కుక్కర్లో అయితే నేను చేస్తున్నాను చక్కెర పొంగలి. రైస్ని చక్కెర పొంగల్ చేసేటప్పుడు నానబెట్టాల్సిన అవసరం ఏమీ లేదండి. నార్మల్గా రైస్ ఒక కప్పు తీసుకున్నాను. అలాగే హాఫ్ కప్పు పైగా పెసరపప్పు అయితే తీసుకున్నాను. రైస్ అండ్ పెసరపప్పు కలిపి ఇలా 1.5 కప్పు ఉంటుంది. దానికి ఒక 3 కప్పులు వాటర్ అయితే తీసుకున్నాను అనమాట. టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి విజిల్ పెట్టేసి 3 విజిల్స్ రానిస్తే సరిపోతుందండి. పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. మరి మెత్తగా ఉడకాల్సిన అవసరం ఏం లేదు. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకుంటున్నాను. కొంచెం గీ యాడ్ చేసుకొని ఇందులో జీడిపప్పు అండ్ ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను. మస్ట్ అండ్ షుడ్గా ఇలా కొబ్బరి వేసుకుంటేనే బాగుంటుంది చక్కెర పొంగల్లో. అలాగే కొంచెం కిస్మిస్ కూడా యాడ్ చేసుకున్నానండి. ఇలా బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత వేరే బౌల్లో తీసి పక్కనైతే పెట్టుకుంటున్నాను. రైస్ ఉడికిన తర్వాత విజిల్ ఇప్పుడే ఓపెన్ చేయను. ఒక 5 మినిట్స్ వదిలేసాను కదా. ఈలోపు పాకంకి రెడీ చేసుకుంటున్నాను. బెల్లము అండ్ అలాగే షుగర్, హాఫ్ కప్పు బెల్లము 1 కప్పు షుగర్ అయితే సరిపోతుంది. కాకపోతే ఎక్కువ షుగర్ తినం కాబట్టి నేను ఒక 1/4 వంతు మాత్రమే షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఒక హాఫ్ కప్పు బెల్లం యాడ్ చేసుకున్నాను అనమాట. స్వీట్ మరీ ఎక్కువగా తినం కాబట్టి కొంచెం తగ్గించి వేసుకున్నా సరిపోతుంది. బెల్లము అలాగే షుగర్ కరిగే వరకు కొంచెం వాటర్ అయితే వేసిన తర్వాత ఇది పాకంలాగా వస్తుంది. పాకం అయితే రెడీ చేసుకోవాలి. పాకాన్ని ఎలా రెడీ చేసుకోవాలి అంటే తీగ పాకం కంటే కొంచెం ముదురు పాకం అయితే రావాలి. ఇలా 5 to 10 మినిట్స్ ఉంచి ఉడికించుకుంటే సరిపోతుందండి. పర్ఫెక్ట్గా సరిపోతుంది. స్టవ్ అనేది ఆపేసుకొని ఒక చుక్క నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను ఇందులోకి. ఈలోపు కుక్కర్ లిడ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా కుక్ అయింది ఏంటి రైస్ అనేది. లిడ్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా కుక్ అయిందనమాట. పెసరపప్పు రైస్ చక్కగా కుక్ అయింది. బెల్లం పాకం సిద్ధం చేసుకున్నాం కాబట్టి రైస్లోకి వడగట్టి వేసుకుంటే సరిపోతుంది. లేకపోతే బెల్లంలో నలకలున్నా ఇసుకున్నా డైరెక్ట్గా అలా వేయకుండా వడగట్టి వేసుకుంటున్నాను. ఇందులోకి కొంచెం పచ్చకర్పూరము అలాగే ఇలాచీ పొడి వేసుకుంటున్నానండి. పచ్చకర్పూరం వేయడం వల్ల స్మెల్ చాలా బాగుంటుంది. అలాగే జీడిపప్పు, ఎండు కొబ్బరి ముక్కలు, కిస్మిస్ వేయించుకున్నాం కదా యాడ్ చేసుకున్నాను. అలాగే కొంచెం గీ కూడా వేసుకుంటున్నానండి 1 టేబుల్ స్పూన్. అంతేనండి, స్టవ్ ఆపేసుకోవడమే. అమ్మవారికి ప్రసాదంగా నేను బౌల్లో అయితే తీసి పెట్టుకున్నాను. పూజ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇల్లంతా ధూపం వేసుకున్నాను. రీసెంట్గా అమెజాన్లో ఇవైతే ఆర్డర్ పెట్టుకున్నానండి. చిన్న వినాయకుని విగ్రహము, 2 చిన్న ఏనుగులు, అలాగే ఫ్లవర్ వాజ్ ఒకటే కొన్నాను. ఫ్లవర్స్ ఇందులో పెట్టలేదన్నమాట. మా సొసైటీలో ఇలాంటి ఫ్లవర్ చెట్లు చాలా ఉన్నాయి. సరే వాటి కొమ్మలు కట్ చేసి ఇందులో పెట్టానన్నమాట. బట్ నేను చేసిన తప్పు ఏంటంటే అక్కడ వాటర్లో వేసి ఉంటే 2 డేస్ అయినా బాగుండేది. బట్ అవి వాటర్లో వేయలేదు కాబట్టి వడలిపోతున్నాయి. సరే నెక్స్ట్ డే నుంచి అలా వాటర్లో పెడదాము అని చెప్పి అనుకున్నాను. అలా వాటర్లో పెడితే కొమ్మలు 2-3 డేస్ అయినా కూడా బాగుంటాయి, ఫ్రెష్గా అనిపించింది నాకు. అలా లక్కీ ప్లాంట్ ఒకటి పెట్టుకున్నాను. ఈ ధూపు వేసుకునేది అండ్ హాల్లో అయితే పెడదాం అనుకున్నాను. ఈ చిన్నది పాట్ లాంటిది స్టాండ్ ఒకటి అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నానండి. చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. పూజ రూమ్లో పెడితే ఏమవుతుందంటే పూజ రూమ్ అంతా కూడా బ్లాక్గా అయిపోతుంది. బట్ హాల్లో పెడితే ఏంటంటే ఇల్లంతా స్ప్రెడ్ అవుతుంది కదా. సో అందుకని ఐడియాతో ఇలా చేశాను. అండ్ ఇది వచ్చేసి టేబుల్ రన్నర్. పండగ ముందు అన్నీ తీసి వాష్ చేశాను. దీని మీద ఏం వేయాలో తెలియక నాకు నా దుప్పట ఒకటి బెనారస్ది అనమాట. ఇలా అరేంజ్ చేశాను. ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో. ఇంట్లో ఉన్న వాటితోనే డెకరేట్ చేసుకోవచ్చు అనిపించింది అప్పుడు నాకు.
పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇల్లంతా ధూపం వేసుకున్నాను. ఆ రోజు ఏంటంటే మా వారి ఆఫీస్లో పూజలు అనమాట. మనం కూడా కార్కి పూజలు అవి చేపిస్తూ ఉంటాం కదా, పిల్లల సైకిల్స్, టీవీ, ఫ్రిడ్జ్ వాటికి కూడా పూజ చేసుకుంటూ ఉంటారు. సో అలాగే నేను కూడా పూజ అయితే చేసుకున్నాను. పిల్లల సైకిల్స్ అయితే మాత్రం ఈవినింగ్ చేసుకుంటామని చెప్పారు. సో వాళ్ళు బయటికి అయితే వెళ్ళున్నారు. మా వారైతే ఆఫీస్కి వెళ్ళున్నారు, ఈవినింగ్ వస్తారు. డే అంతా నేనే. టెడీ అయితే ఉంది, మధ్యాహ్నం వరకు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వచ్చింది. ఇక లంచ్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. కొంచెము చక్కెర పొంగల్ మిగిలింది, అది బౌల్లో తీసి పెట్టాను. తర్వాత ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేయాలి. నేను కట్టుకున్న శారీ అయితే టెడీకి అమ్మ వాళ్ళు 11 ఇయర్స్లో బట్టల ఫంక్షన్ చేశారనమాట. అప్పుడు తీసుకున్న శారీ ఇది, కంచిలో తీసుకున్నాను. చాలా బాగుంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. ఐరన్ చేయించేసి అలాగే పెట్టున్నాను కబోర్డ్లో. ఇన్ని రోజులు గుర్తు రాలేదు, ఈరోజు ఎందుకో నాకు కట్టుకోవాలి అనిపించింది. లుక్ అయితే ప్యూర్ పట్టు శారీ లాగా అనిపిస్తుంది, బట్ పట్టు శారీ కాదు. ఈ శారీస్ చాలా మంది దగ్గర ఉన్నాయి. నేనైతే స్టార్టింగ్లో తీసుకున్నా అనమాట, తర్వాత చాలామంది దగ్గర చూశాను నేను ఈ శారీస్. చాలా కంఫర్టబుల్గా ఉంటాయి, కాస్ట్ కూడా చాలా తక్కువ కదా, కంఫర్టబుల్గా ఉంటుంది కాబట్టి తీసుకుంటారు. అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి ఇవైతే అసలు. ఇక వంట చేస్తూ అక్కడక్కడ కొంచెం క్లిప్ అయితే తీసుకున్నానండి. ఇప్పుడు రైస్ అలాగే క్యారెట్ పప్పు చేద్దామని అనుకున్నాను సింపుల్గా. నైట్ ఏదైనా మళ్ళీ చపాతీ కర్రీస్ చేస్తూ ఉంటాను కదా, మిగిలిపోతాయి కదా అని చెప్పి సింపుల్గా చేస్తున్నాను. ఇప్పుడైతే నేను టెడ్డీ మాత్రమే లంచ్కి, అందుకని ఇలా సింపుల్గా అయితే చేస్తున్నాను. తర్వాత వడియాలు వేయించేస్తే సరిపోతుంది. అనుకోకుండా పసుపు కుంకుమ కాంబినేషన్ ఈరోజు నేను శారీ అయితే కట్టుకున్నాను. మంచి కాంబినేషన్ యాక్చువల్లీ. ఎక్కువగా నాకు బ్లూ అండ్ పింక్ శారీస్ ఎక్కువగా నచ్చుతాయి. నా దగ్గర ఉన్న కలెక్షన్లో దాదాపు బ్లూ కలర్స్ చాలా ఉన్నాయన్నమాట. ఒక్కొక్క మోడల్ వచ్చే శారీస్లో బ్లూవే సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు ఉప్పాడ ఉందనుకోండి, బ్లూ తీస్తాను. అలాగే కలంకారీ ఉన్నా కూడా బ్లూవే తీసుకుంటాను. ఎందుకో నాకు అంత ఇష్టము బ్లూ అంటే. మా ఫ్రెండ్స్ కూడా అంటూ ఉంటారనమాట, బ్లూ ఫీవర్ నీకు, బ్లూ అంటే అసలు ఎంత ఇష్టము అని చెప్పి. ఇక వంట ప్రిపరేషన్ అయితే చేస్తూ ఉన్నాను. ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత చాలామంది మార్నింగ్ చేసుకుంటారు ఆయుధ పూజ, కొంతమంది ఈవినింగ్ చేసుకుంటారు కదా. నాకైతే పిల్లలకి ఎప్పుడు కుదిరితే అప్పుడు చేద్దాము అని అనిపిస్తుంది. మార్నింగ్ అయితే కార్కి పూజ అది చేయించుకున్నాము, ఈవినింగ్ పిల్లల సైకిల్స్ అప్పుడు చేద్దాము అనేసి అనుకుంటున్నాను అనమాట. బట్ వీడియో ఏం తీయలేదులేండి. టైం అయితే 11 అవుతోంది. పనులు మాత్రం ఈరోజు చాలా క్విక్గా చేసుకున్నాను, ఎందుకంటే ఎర్లీగా లేచాను అనమాట ఈరోజు కూడా. పిల్లలకి స్కూల్ కాలేజ్ లేదు, అలాగే మా వారికి ఆఫీస్ ఉంది. బట్ మార్నింగే లేచేసి పండగ కాబట్టి పనులన్నీ ఫినిష్ చేసుకున్నాను. ఈ విధంగా రెడీ అయ్యాను అనమాట. ఇలా సింపుల్గా జ్యువెలరీ అయితే పెట్టుకొని, థ్రెడ్ బ్యాంగిల్స్ టెడ్డీ అయినా రెడీ చేస్తుంది థ్రెడ్ బ్యాంగిల్స్, లేదంటే నేనైనా ఖాళీ ఉన్నప్పుడు చేసుకుంటా అనమాట. ఓకేనండి, ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. టేక్ కేర్, బాయ్.